మాది టెంకాయతోపు గ్రామం, తూరు మండలం, కోడూరు పంచాయతీ. మా టెంకాయతోపులో మా అన్న ఒకడు, మా కళ్యాణ కొడుకు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు. సోటుకాడ ఇల్లు కట్టుకుంటే దాని ముందర పైసలు కట్టేసి గందరగోళం చేసి మంచి ఇబ్బంది పెడుతున్నాడు. అడిగితే ఇక నా ఆడమంటి నోటి బాగాలేకున్నాము, అందరి మీదకి బలిగిస్తుంది, అట్లా అందరిని ఇబ్బంది పెడతా ఉంది. అది పరిస్థితి. ఇప్పుడు ఇల్లు కొట్టుకుంటే కూడా పైసలు కట్టేసి గందరగోళం అటు చేస్తుంది. అవతల గ్రామంలో ఇట్లా ఎవటనా అదిగో ఇల్లు ఇక్కడ పైసలు వాయిట అందరూ చూడండి, అందరికి కనపడుతుంది. వాయిట ముందర పైసలు కట్టేసి గందరగోళం మోకాట్లతో బురద నీళ్లు గందరగోళంగా చీకటీగులు ఇంట్లోకి పోయి గందరగోళం చేసేస్తున్నాయి. మా బాధ పడలేకున్నాం, బాగలేకుండా వచ్చేస్తున్నాం. మాకు ఇట్లా రిజిస్టర్ చేసిన కాగితాలు కూడా ఉన్నాయి, చూసుకోండి, వచ్చి మాకు న్యాయం చేయమని మిమ్మల్ని అందరం కోరుతున్నాను సార్. గ్రామంలో ఏటసేనయ్య నన్ను ఇబ్బంది పెడతామన్నాడు. ఆడమనిషి నోటికి అసలు పాలేకున్నాం. 10 మందికైనా సమాధానం చెప్తుంది ఆడమనిషి. మేము ఆత్మహత్య చేసుకుంటాము, ముందు ఆగుతామని చెప్పేస్తుంది. కేసు కూడా పెట్టాను సార్. మేము కేసు పెట్టినా కూడా పోలీసులకే అండ్యాలకు తిరిగారు. వీరు ఏమైనా బలవంతం చేస్తే మేము ముందు ఆగుతాము, మా బిడ్డలు మేము చనిపోతాము అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు భయపడి గమ్ముగా వెళ్ళిపోయారు. అది సివిల్ మ్యాటర్ కదా, మళ్ళీ అవతల మళ్ళీ మాట్లాడదామని గమ్ముగా వెళ్ళిపోయారు.